వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ టైటిల్కి సంబంధించి చిన్న జస్టిఫికేషన్ ఏంటంటే, ఇంక దీన్ని ఎలా అభివర్ణించాలో నాకు తెలియక నాకు అర్థమైనటువంటి రీతిలో పెట్టానండి. దీపం పెట్టమన్నారు అని న్యాయమూర్తి పైన అభిశంసనని. దీపం ఎక్కడ పెట్టమన్నారు ఏంటనేది వివరాల్లోకి వెళ్తే, ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం ఇక్కడ ముందు చదువుదాం. సూడో సెక్యులరిజం పేరుతో న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా? రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు ధర్మాసనం శబరిమల అంశంపై శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇస్తే దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. కానీ ఎవరూ న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానం చేయలేదు. అత్యంత పవిత్రమైన హిందూ క్షేత్రాల్లో ఒకటైన శబరిమలలోని ప్రధాన ఆచారం మార్పు అంశంపై ఇచ్చిన తీర్పుపై దాఖలైనవి కేవలం రివ్యూ పిటిషన్లు మాత్రమే. రాజకీయంగా వారిని తొలగించాలని ఒత్తిడి చేయలేదు. ఇటీవల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు, ఓహో ఇప్పుడు దేవుడిని అడిగి ఏదైనా చేయమని చెప్పండి, మీరు విష్ణు భక్తుడని చెబుతున్నారా, అయితే వెళ్ళి ప్రార్థించండి అని బహిరంగంగా వ్యాఖ్యానించినప్పటికీ ఆయనపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆయన క్షమాపణ కూడా కోరలేదు, తొలగించాలని ప్రయత్నించలేదు. అంతేకాకుండా ఆయనపైన ఒక న్యాయవాది దుర్భాషలాడినప్పుడు, దాడి చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వెంటనే ఆ న్యాయమూర్తి గౌరవాన్ని కాపాడేందుకు ముక్తకంఠంతో ఖండించాయి. కానీ ఈరోజు పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. హిందూ మతానికి చెందినటువంటి, హైందవ ధర్మానికి చెందినటువంటి స్థలంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న కార్తీక దీపం వెలిగించే ఆచారాన్ని కొనసాగించేందుకు భక్తుల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చినందుకు గాను ఒక విధుల్లో ఉన్న హైకోర్టు న్యాయమూర్తినే లక్ష్యంగా చేసుకున్నారు. న్యాయమూర్తిని తొలగించడానికి అతను అభ్యంతరకరంగా, అసభ్యకరంగా వ్యవహరించడం లేదా అసమర్థత మాత్రమే కారణాలై ఉండాలని భారత రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. కానీ డిఎంకే ఆధ్వర్యంలోని ఇండి కూటమి బ్లాక్కు చెందిన 120 మందికి పైగా ఎంపీలు రాజ్యాంగాన్నే ఆయుధంగా చేసుకుని ఈ న్యాయమూర్తిపై అభిశంసన నోటీస్ ఇచ్చారు. ఇది న్యాయపాలనపై జవాబుదారీతనం కాదు, ఇది బహిరంగ రాజకీయ బెదిరింపు. హైందవ భక్తుల మనోభావాలను, హక్కులను కాపాడుతూ తీర్పు ఇచ్చినందుకు ఇలా ఒక న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఏమిటి? ఇది న్యాయ వ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే ప్రయత్నం కాదా? హిందూ సాంప్రదాయాలు, ఆచారాలపై తీర్పిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న పరోక్ష సందేశం కాదా? ఇది న్యాయ వ్యవస్థను నేరుగా భయపెట్టే ప్రయత్నం. ఇది సూటిగా హైందవ ఆచారాలపై తీర్పులు మా రాజకీయ విధానాలకు అనుగుణంగా లేకపోతే మిమ్మల్ని లక్ష్యంగా చేస్తామనేటువంటి సందేశం. ఈ ఘటన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి, ఈ ఉమ్మడి స్వరం వినిపించేందుకు ఒక సమిష్టి వేదిక అవసరాన్ని మరింత బలపరుస్తోంది. ఇలాంటి సందర్భంలో భక్తులు తమ దేవాలయాలను, తమ మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు, రాజకీయ జోక్యం లేకుండా, రాజకీయ ద్వేషంతో ప్రేరేపితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటే ఈ దేశానికి అత్యవసరం. చివరిగా దేశంలోని స్వయం ప్రకటిత మేధావులకు, చివరిగా దేశంలోని స్వయం ప్రకటిత మేధావులకు, ముఖ్యంగా సూడో సెక్యులర్లకు స్పష్టం చేస్తున్నాను, హిందువులు తమ మతాచారాలను ఆచరించడం కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకమని కాదు. సెక్యులరిజం అనేది రెండు వైపులా నడవాలి. ఒకవైపే నడిస్తే అది సెక్యులరిజం కాదు, అది సెలెక్టివ్ సూడో సెక్యులరిజం. ప్రతి మతాన్ని సమాన గౌరవంతో చూడాలి, అందులో హిందువులు కూడా ఉన్నారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అయితే ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్ళినప్పుడు, తమిళనాడు నుంచి ఒక సోదరుడు పంపించినటువంటి ఆర్టికల్, దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి అసలు ఈ కథ, దేని మీద అసలు ఈ జడ్జి గారు తీర్పునిచ్చారు, ఎందుకని చెప్పి ఇదంతా జరిగింది అంటే, కేవలం ఒక దీపం పెట్టుకోవాలి అనేటువంటి దాని దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. తమిళ రాజకీయాలు అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు, కానీ ఇది తమిళ రాజకీయాలకి సంబంధించింది కాదు. ఆ ప్రదేశం, ఆ పవిత్ర ప్రదేశం తమిళనాడు రాష్ట్రంలో ఉండి ఉండొచ్చేమో గాక, కానీ అది భారతదేశ అంతర్భాగం. ఇది భారతదేశంలో మెజారిటీ ఉన్నటువంటి హైందవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక అంశం. ఇది జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అనేది చూస్తే, కొండ మీద ఒక చోట దీపం వెలిగించాలి అన్నటువంటిది ఉంది. అయితే దాని మీద గతంలో వివాదాలు ఇవి వచ్చినప్పుడు లేదు కిందే వెలిగించాలి అంటే సరే వెలిగిస్తూ వెళ్తున్నారు. కానీ ఇటీవల ఇంకో భక్తుడు ఏంటి ఎవరో చెప్పిందని విని ఇక్కడ చేయడం ఏంటి, అసలు మన సాంప్రదాయం ఇక్కడ కాదు, మనం అక్కడ కదా చేయాల్సింది అని చెప్పి మళ్ళీ కోర్టులోకి వెళ్తే, కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు ఎస్ మీరు అక్కడికి వెళ్ళి వెలిగించండి అనగానే మళ్ళీ పోలీసులు ఆపేశారు. పోలీసులు ఆపేస్తే తర్వాత జరిగింది తెలిసిందే కదా, మిగతా వాళ్ళ భద్రతతోటి వెళ్ళి ఇదంతా చెయ్యండి అని చెప్పి ఇచ్చారు.
హిందూ తమిళకర్ కచ్చి స్థాపకుడు రామ్ రవికుమార్ ఇచ్చినటువంటి పిటిషన్ మీద మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ జడ్జి జిఆర్ స్వామినాథన్ డిసెంబర్ 1వ తేదీనే ఇచ్చారు. ఇండిగో ఎప్పుడైతే మనకు గోల స్టార్ట్ అయిందో అప్పుడే ఆ తీర్పు కూడా ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్కి వ్యతిరేకంగా అప్పీల్ చేసింది, పైన దీపాన్ని వెలిగించడాన్ని అడ్డేసుకుంది. కొండ మీద దీపం పెట్టుకుంటే వీళ్ళకేమొచ్చింది అడ్డు? ఇక దీనికి సంబంధించి తిరుప్పరాంకుండ్రం అనేది తమిళనాడులో మదురై దగ్గర ఒక అతి ప్రాచీన మురుగన్ అంటే కుమారస్వామి వారి దేవాలయం ఉన్న ఊరు. స్వామివారి 6 ముఖ్య దేవాలయాల్లో కూడా ఇదొకటి. ఇక్కడ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. దీనికి తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుండి కాకుండా కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు. ఈ దేవాలయాన్ని అనుకున్న ప్రాచీన కొండలు, వాటిల్లో 6 నుంచి 8వ శతాబ్దం మధ్యలో పాండ్యరాజులు నిర్మించిన హిందూ గుహాలయం అనేది ఉంది. చారిత్రాత్మక రికార్డుల ప్రకారం ఈ గిరి 2వ శతాబ్దం నుండి హిందూ కేంద్రంగా ఉంది. ఇక్కడ ఒక దీపస్తంభం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ దీపస్తంభం, ఈ స్తంభం మీద దీపం వెలిగించడం అనేది శతాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలు అంటే 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆచారం. 14వ శతాబ్దంలో మదురై సుల్తాన్ పాలనలో కొండ మీద దేవాలయం పాక్షికంగా ధ్వంసం చేశారు. 1377లో సుల్తాన్ సికిందర్ షా ఈ కొండ మీద మరణించాడు. విజయనగర రాజులు వచ్చి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. 17వ శతాబ్దంలో కొందరు స్థానిక ముస్లింలు కొండ మీద పునరుద్ధరించబడిన హిందూ దేవాలయ సముదాయంలో కొంత భాగాన్ని ఆక్రమించి దాన్ని సికిందర్ షా దర్గాగా మార్చారు. ఎందుకంటే ఆ 1377లో ఆయన అక్కడ చనిపోయాడు కాబట్టి. హిందూ ఆలయం దగ్గర తర్వాత ఇది ముస్లిం తీర్థక్షేత్రంగా మారిపోయింది. హిందూ దేవాలయాన్ని ఆక్రమించి కట్టినట్టు రుజువుగా పాండ్యరాజుల శిల్పకళ ఉన్న రాతి స్తంభాలు, దర్గా ప్రవేశ ద్వారం మీద మకర తోరణం, దర్గా వెనుక ఉన్న గోడ మీద మురుగన్ శిల్పాలు వంటివి ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. ఈ స్థల వివాదంపై 1923లో మదురై స్థానిక సబార్డినేట్ జడ్జి తీర్పు ఇస్తూ ఈ గిరి మొత్తం సుమారు 170 ఎకరాలంతా మురుగన్ ఆలయ ఆస్తి అని తీర్పునిచ్చి కేవలం నెలలోపు అంటే నెల్లితోపు అంటే సమాధులున్న చోటు, దర్గాలో ప్రవేశించడానికి ఉన్న రాతి మెట్లు మరియు దర్గా ఉన్న చిన్న ప్రాంతంపై ముస్లింలకు హక్కు ఇచ్చి దర్గా వారు ఇక్కడ కొత్తగా తవ్వకాలు చేయడం, కట్టడాలు, సమాధులు నిర్మించడం నిషేధం ఇస్తూ తీర్పిచ్చింది. ఈ సబ్జడ్జి తీర్పును 1926లో మద్రాస్ హైకోర్టు, ఆపై 1931లో లండన్లోని ప్రీవీ కౌన్సిల్ కూడా ధృవీకరించాయి. కొండ మీద హిందూ దేవాలయ ప్రాంతంలో జంతుబలులు ఇస్తున్నారు అంటూ హిందూ సంస్థల కోర్టులకు వెళ్లడంతో 2025లో ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టులో దర్గాలో జంతుబలులు నిషేధించింది. కొండ మీద హిందూ దేవాలయ ప్రాంతంలో కారిగై దీపం ఉత్సవంలో అంటే కార్తీక మాసం నవంబర్, డిసెంబర్ గిరిశిఖరంపై దీపతూణ్ అంటే పాతరాయి స్తంభం, దాంట్లో దీపం వెలిగించడం అనేది తమిళ శైవ మురుగన్ సాంప్రదాయాల్లో అత్యంత పురాతనమైనది. సంగం సాహిత్యం అగనానూరు 1800 సంవత్సరాల క్రితం ఇది ప్రస్తావించబడింది. గిరి శిఖరాలపై దీపాలు వెలిగించడం తమిళ సంస్కృతిలో కుండ్రిన్ మీద ఇట్ట విళక్కాయ పోలా అనే సామెతలో ప్రతిబింబిస్తుంది. ఈ స్తంభం 6వ శతాబ్దం సిఈ నుండి ఉంది. పాండ్యకాలం మరియు సాంప్రదాయం అప్పటి నుంచి కొనసాగుతోంది. 2వ ప్రపంచ యుద్ధం 1940లో బ్రిటిష్ నిషేధం వల్ల ఆగిపోయి 1920 నుండి కింది భాగంలో అంటే ఉచ్చిపిళ్ళయార్ ఆలయం వద్ద కొనసాగుతోంది. ఈ స్తంభం దర్గా సమీపంలో ఉన్నందున 1912లో కోర్టు పరిమితులు కూడా విధించిందిట. ఈ ప్రాచీన దీపస్తంభం మీద ఇకపై ప్రతి సంవత్సరం దీపం వెలిగించుకునేందుకు అనుమతి కోరిన హిందూ సంస్థకు సంబంధించినటువంటి నేత రామ రవికుమార్ అలాగే ఒక 10 మంది భక్తులకు 2025 డిసెంబర్ 1న మద్రాస్ హైకోర్టు జస్టిస్ జిఆర్ స్వామినాథన్ దీపతూణ్లో వెలిగించడానికి అనుమతిచ్చారు. ఇది తమిళ సాంప్రదాయం అని, దర్గా హక్కులను ప్రభావితం ఏమాత్రం చెయ్యదు అని, ఈ ప్రాంతం ఎవరిది అనే తీర్పు 1923లోనే ఇచ్చారు అని, దర్గాకు చెందని స్థలము మరియు దేవాలయానికి చెందిన స్థలంలో ఉన్న దీపస్తంభం మీద దీపం వెలిగించుకుంటే ఎవరికి వచ్చింది ఇబ్బంది అని ప్రశ్నిస్తూ డిసెంబర్ 3వ తేదీన సిఐఎస్ఎఫ్ రక్షణతో దీపస్తంభం మీద దీపం వెలిగించడానికి ఆదేశించింది. కానీ మదురై జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేసి అప్పీల్ ఇంకా విచారణకు రాకముందే దేవాదాయ శాఖ అధికారులు మరియు పోలీసులు కొండ మీద ఉన్న దీపస్తంభం మీద దీపం వెలిగించడానికి ప్రయత్నించిన భక్తులను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ సెక్షన్ 144ని విధించి నిషేధాజ్ఞలు విధించారు. మాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది అని చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యంగా భక్తులను కొండపై నుండి దింపి కింది భాగంలో మాత్రమే దీపం వెలిగించడానికి ఒప్పుకున్నారు. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అని రామ రవికుమార్ బృందం ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేశారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు అమలు కాకుండా కలెక్టర్ మరియు పోలీసులకు సహకరించిన దేవాలయం ఏవో తన తప్పు కప్పిపుచ్చుకునేందుకు హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేదని అధికారికంగా మరో కంటెంప్ట్ పిటిషన్ వేశారు. నిన్న 4వ తేదీన మద్రాస్ హైకోర్టు అన్ని విచారించి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ధృవీకరిస్తూ దీపతూణ్ మీద దీపం వెలిగించడం అనేది ప్రాచీన సాంప్రదాయం అని, ఇది ఎవరి హక్కులకు భంగం కలిగించదు అని, రామ రవికుమార్ మరియు 10 మంది భక్తులకు దీపం వెలిగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ అప్పీల్ని కొట్టేసింది.
హైకోర్టు ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అర్జెంట్ లిస్టింగ్ కోరింది. ప్రత్యేకమైన మెన్షనింగ్ అవసరం లేదు, నెంబరింగ్ చేసి లిస్టు చేయండి, అర్జెంటుగా లిస్టు చేయాలా వద్దనేది మేము నిర్ణయిస్తామంటూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది అంటూ డీఎంకే విమర్శిస్తోంది. హైకోర్టు ఉత్తర్వుల మీద దర్గా కమిటీ మౌనంగా ఉన్నప్పుడు తమిళనాడు ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు అమలు కాకుండా ఎందుకు చూస్తోంది అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. ఎన్ని దేవాలయ ఆస్తులు కబ్జా చేసినా హిందువులు నోరు మూసుకుని సైలెంట్గా ఉంటే మత సామరస్యం వెళ్లివిరుస్తుంది. కానీ ఇటువంటి వాటిలో వేటి మీద అయినా హిందువులు తమ హక్కులను తిరిగి కోరితే వారి మత వివాదాలు రెచ్చగొట్టేవారుగా చిత్రీకరిస్తారు సెక్యులర్ వాదులు. అంతేగాని హిందువులకు దేవాలయం ఆ గిరి పవిత్రమైనవని, మీరు అక్కడ అక్రమంగా దేవాలయం నిర్మించి ఒక చనిపోయినటువంటి రాజుకి సమాధికి అక్రమంగా కట్టారని, అది మీకు పవిత్రమైన మతపరమైన కట్టడం కాదు కాబట్టి ఆ దర్గా తీసి గిరి మీద పూర్తి హక్కులు హిందువులకు ఇచ్చి మత సామరస్యం కాపాడండి అని ఏ సెక్యులర్ జీవి మిగతా వరకు చెప్పేటువంటి ప్రయత్నం చేయడు. కానీ మన దేశంలో మాత్రం సెక్యులరిజం వెల్లి విరిసి తీరాల్సిందే. ఏం చెప్పాలి ఇంకా? 2వ శతాబ్దం నుంచి తీసుకుంటే 6-7 శతాబ్దంలో పాండ్యరాజుల కాలంలో అక్కడ దీపస్తంభం ఉంది. దాని మీద శతాబ్దాలుగా ఉన్నటువంటి ఆచారం. 1912లో లండన్ కోర్టులో కూడా, ఇంకా మనకు స్వాతంత్రం రాలేదు, అక్కడ కూడా దీనికి సంబంధించి ధృవీకరించారు. ఎస్, అదంతా వాళ్ళదే, ఆ 170 ఎకరాలు కూడా వాళ్ళదే. ఏదైతే అక్కడ ఆ సికిందర్ షా సమాధి కట్టుకున్నారో అది ఆ మెట్ల మార్గం తప్ప మిగతాదంతా వాళ్ళు యథేచ్ఛగా వాడుకోవచ్చు, వారి భక్తిని వారు అక్కడ ప్రకటించుకోవచ్చు అని తీర్పులు ఉన్నప్పటికీ ఏమడ్డొచ్చింది? ఏకంగా జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పుకి విరుద్ధంగా ఏకంగా పార్లమెంట్లో ఉన్నటువంటి 120 మంది ఇండీ కూటమి సభ్యులు ఇంపీచ్మెంట్ ఇచ్చేశారు. ఏం తగలబడిపోయింది దేశంలో? ఇది దేవాలయంలో దీపస్తంభం మీద దీపం పెట్టడం తప్ప? వచ్చారు, ఆలయాల్ని ధ్వంసం చేశారు, సంపదని దోచుకెళ్ళారు, మన వాళ్ళని చంపారు, అయ్యింది. సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు దక్కుతాయి, ఇవన్నీ మనవిక్కడ. మన భారతీయ రాజులు కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడ విదేశాల్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించి దాడులు చేయలేదు, వాటిని ఆక్రమించుకుని మనవి అక్కడేమి కట్టలేదు కదా ఆలయాలు అన్నటువంటి మాట ఎవడన్నా మాట్లాడతాడా? లేదు. అయ్య బాబా, ఇంకేమన్నా ఉందా ఇక్కడ? మాకు ఓట్లు కావాలి, నా ధర్మాన్ని నేను ఆచరించుకోవడానికి ఏ కోర్టు పర్మిషన్ కావాలి నాకు? ఎవడొస్తాడు అడ్డు చెప్పడానికి? ఎవడికుంది హక్కు? రాజ్యాంగం నాకు కల్పించలేదా హక్కు? నేను దీపం పెట్టుకోవాలా, ఏం చేయాలనేది? శతాబ్దాల నుంచి ఉన్నటువంటిది 2వ శతాబ్దం. దాన్ని బట్టి హిస్టరీని ఊహించుకోండి, ఏవి ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేటువంటిది. నా ఆచారం ఎప్పటి నుంచి ఉన్నది. దీనికి పార్లమెంట్, ది సో కాల్డ్ పార్లమెంట్ సభ్యులు 120 మంది ఏకంగా జడ్జి గారి మీద ఇంపీచ్మెంట్ ఇచ్చేశారు. వీళ్ళందరూ ఓట్లకి ఎంతెంత డబ్బులు ఇచ్చారో అనే దాని మీద వీళ్ళ మీద ఇంపీచ్మెంట్ పెడితే ఏమవుద్ది? వీళ్ళు ఏమైనా జెన్యున్గా ప్రజల మద్దతుతోటి గెలిచారా? వాళ్ళు డబ్బులు పంచిపెట్టి కాదా పార్లమెంట్కి పోయింది? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? దేశాన్ని ముక్కలు చేసేటువంటి పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారా? ఏం చెప్పాలి? ఇది ఉన్నటువంటిది. జడ్జి గారు చాలా క్లియర్గా ఎస్, ఇది శతాబ్దాల నుంచి ఉన్నటువంటి ఆచారం, దీన్ని మీరు పాటించుకోండి అన్నారు. దానికి ఇంపీచ్మెంట్కి వెళ్ళిపోయారు. శనిసింగ్నాపూర్ సాంప్రదాయ విరుద్ధం అని చెప్పి ఏదో చేశారు, అక్కడికి కూడా ఏదో పెట్టారు, అయ్యింది. తర్వాత శబరిమల మకర విళుక్కు, మకర జ్యోతి, దీనికి సంబంధించిన వివాదం పెట్టారు, అయిపోయింది. అక్కడ సాంప్రదాయం అనేది ఉంది, చెప్పినా కూడా రూల్స్ బ్రేక్ చేయాలని కొంతమంది నాస్తికులు అనాలా? ఎందుకంటే కొంతమంది నాస్తికులు కూడా వాళ్ళకి భక్తి లేకపోవచ్చు కానీ గౌరవం లేకపోలేదు. వాళ్ళు మీరు నమ్మమని చెప్తున్నారు అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళు అలాంటి వాళ్ళతో అభ్యంతరం లేదు. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే ఎలాగైనా దీన్ని నాశనం చేయాలి, ఈ క్రతువుని ఇక్కడికి ఆపేయాలి, దీన్ని ఇక్కడికి ఆపేయాలంటే ఆ క్షేత్ర పవిత్రతని దెబ్బతీసి తీరాల్సిందే. ఇది కంకణం కట్టుకున్నారు, శబరిమలలో వివాదం అయింది. ఆఖరికి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు ఖజురాహోలో అయ్యా ఇక్కడ ఇలా విగ్రహం ఉండేది, దాన్ని పునరుద్ధరించమని చెప్పండి అని అంటే, మీరు విష్ణు భక్తులు కదా, వెళ్ళి మీ దేవుడికి మొరబెట్టుకోండి అంటే అన్యాపదేశంగా అన్నారంటే మన న్యాయవాదులే. సరే, మనం కూడా ఆయన అభిశంసించలేదు. అయ్యా అలా మాట్లాడే బదులు అది యునెస్కో ఆధ్వర్యంలో ఉంది, లేదంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది, మీరు వారికి ఒక్కసారి తెలియజేయండి, లేదంటే మీరు ఏం చెప్పాలనుకున్నారో అది కోర్టు వారికి చెప్పారు కదా, మేము ప్రభుత్వానికి దీన్ని పంపిస్తాం, ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది చూద్దాం, దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం అది అన్న మాట ఉంటే అయిపోయేది కోర్టు ఆర్డర్ కింద. బట్ అది చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయండి వరుసగా, భరిస్తూ కూర్చోవాలా?
హార్మనీ దెబ్బతింటుంది, సమతుల్యత దెబ్బతింటుంది. దేనికి దెబ్బతింటుంది? నా సాంప్రదాయాలను అవహేళన చేస్తూ, నా సాంప్రదాయాలని అపహాస్యం పాలు చేస్తూ, నా వేదాలని ఎప్పటికప్పుడు కించపరుస్తూ, హిందూ ధర్మాన్ని ఎప్పటికప్పుడు అణిచివేయాలి అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి కొంతమందికి మేబీ ఈ మాటలు నచ్చకపోవచ్చు. కానీ ఎంతకాలం అని భరించాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గరైనా ఉందా? ఖచ్చితంగా భక్తులందరూ కూడా, లేదా భారతీయులు, హైందువులందరూ కూడా ముఖ్యంగా ఏదైతే జిఆర్ స్వామినాథన్ గారు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుని, ఎస్ మీరు మీ హక్కుని అమలుపరచుకోవచ్చని ఇచ్చినటువంటి తీర్పుకి ఆయనకి ఇంపీచ్మెంటా? ఆ 120 మందిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఒక సామాన్య పౌరుడిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా ఇది నా డిమాండ్. మరి మీ డిమాండ్ ఏంటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.